ఇక అంతలోగా స్వతంత్ర పోరాటం ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసినారు. 1871లో మన వాళ్ళని బంజారాలను కనుక మనం తీసుకుంటే వ్యాపారం బాగా చేయవచ్చు అని ముస్లిమ్స్ మన వాళ్ళని లాగడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు మనవాళ్ళు ఏమన్నారంటే, మీరు మాకు సహాయం చేయరు, మీరు మోసం చేస్తారు, మీరు ఎక్స్ప్లైట్ చేస్తారని వీళ్ళు వాళ్ళను రానివ్వలే దగ్గరికి. వీళ్ళు వాళ్ళతో కలవలే. ఒకవేళ ఆ రోజే కనుక మనవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని కలిసి ఉంటే ఈరోజు ఈ దేశమంతా మనదే. యువర్ ద రూలర్. ఆ రోజు వాళ్ళతో కొట్లాటకు పెట్టుకోగానే, బిడ్డ మీరు ఇది చేస్తారా అని చెప్పేసి వాళ్ళని బంధించి క్రిమినల్ ట్రైబ్గా ముద్రేసిండ్రు. క్రిమినల్ ట్రైబ్ అని ముద్రేసి వాళ్ళతో ఇక అప్పుడు స్వతంత్ర పోరాటం. ఆ పోరాటంలో మనవాళ్ళు పోరాటిండ్రు. మనవాళ్ళకి ఎక్కువ నష్టం జరిగింది. కొంతమంది అడవుల్లో పారిపోయినారు. అంతలోగా మళ్ళీ తండా ఒకటి మనది, ఎక్కడ ఇప్పుడు పార్లమెంట్ హౌసు, నార్త్ సౌత్ బ్లాకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, డిఫెన్స్ మినిస్టర్ ఆఫీసు, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫీసు, తర్వాత లక్కీషా బంజారా అది గురుద్వారా ఒకటి, లక్కీషా బంజారా బావి ఉంది, అక్కడ హాల్ ఉంది ఇప్పుడు, అక్కడ పెద్ద హాలు. అదేవిధంగా జంతర్ మంతరు, ఇండియా గేటు, బోట్ క్లబ్, మొత్తం 650 ఎకరాలు అక్కడ తాండా. ఆ తాండా ఏమైందంటే, ఈ సిక్కు గురువుని చంపేసినప్పుడు మొగోళ్ళు ఏమన్నారంటే, ఇతన్ని ఎవరు దహన సంస్కారం చేయవద్దు, చేస్తే మీ గతి కూడా అదే, మీకు కూడా అదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చినారు. అయితే అప్పుడు లక్కీషా బంజారా ఏం చేసినాడు, యమునా నదికి నీళ్లు దాపించడానికి పశువులను దొలకపోతుంటే అక్కడ నుంచి ఆ గుంపులోనే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఈ తాండాలో ఆయన ఇంట్లో పెట్టి నిప్పు పెట్టేసినారు. నిప్పు పెట్టేసి దహన సంస్కారం అయిపోయింది. అయిపోయినాక ఇది తెలుసుకున్నారు వాళ్ళు, ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. తెలుసుకొని అక్కడి నుంచి మన వాళ్ళని చెల్లాచెదరుగా పంపించినప్పుడు మళ్ళీ కొట్లాడినారు. ఎట్లా, మాకు మా భూమి ఇది, మా తండా, మాకు మీరు ఎట్లా ఇవ్వాలంటే, హర్యానాలో అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో 500 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. ఉంది ఇప్పుడు, ఆ భూమి ఉంది, ఆ రికార్డు కూడా అంతా తెచ్చినాం. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మేము స్వతంత్రం రాకపూర్వం అన్నీ మేము పోగొట్టుకున్నాం, దేశాన్ని కాపాడినాం, ప్రజల్ని కాపాడినాం. మేము పెద్ద పెద్ద కట్టడాలు 7,000 ఎకరాలలో ఈ హిందువులను కాపాడడానికి సైన్యాన్ని అక్కడ పెట్టి ఫైట్ చేయడానికి 7,000 ఎకరాలలో హర్యానా యందు ఒకటి లోహాగఢ్ కిలా కట్టించింది. దానికి డబ్బంతా లక్కీషా బంజారా, మక్కన్ చల్లబాన్ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి కట్టించింది. లాల్ కిలాకి ఆర్కిటెక్టు మన లక్కీషా బంజారా. ఆ విధంగా వీళ్ళు సేవలు అందించి మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళ వెళ్ళిపోయారు. స్వతంత్రం వచ్చినాక నెహ్రూ ఏం చేసిందంటే, అరే స్వతంత్రం వచ్చింది కదా, ఈ క్రిమినల్ ట్రైబ్ ఏంటి దబ్బా ఇది అని క్రిమినల్ అనే శబ్దాన్ని ఆయన తొలగించి నోటిఫైడ్ ట్రైబ్ అని పెట్టినాడు. అప్పుడు డీనోటిఫైడ్ ట్రైబ్ ఆ రోజు. ఇక తదుపరి కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా చేసింది. అది అట్లే ఉండిపోయింది. అందులో మన తెలంగాణ కూడా ఉండిపోయింది. ఇది ఇక్కడికి స్వతంత్రం వచ్చింది అనుకో. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు మనం ఓటర్లుగానే ఉన్నాం, ఓటర్ మిషన్లుగా ఉన్నాం. కానీ దాని ఫలితం కానీ అధికారంలో భాగస్వామ్యం రావడం లేదు. సో ఇప్పుడు బంజారా భారత్ ఏం చేస్తారంటే, దేశాన్ని కాపాడింది, సెటిల్ చేసింది మేము ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఫామ్ చేయడానికి ఓట్లు ఇచ్చేది మేము. మాకేం జరుగుతుంది, ఈరోజు కూడా నిరుద్యోగం, ఈరోజు కూడా చిన్నపిల్లల్ని నమ్ముకుంటున్నారు, ఈరోజు కూడా నిత్యావసర వస్తువులు దొరకడం లేదు, కనీస సౌకర్యాలు లేవు తాండాలకి, ఈరోజు కూడా మాకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనేది ఇప్పుడు బంజారా భారత్ ద్వారా మన చరిత్రను పునర్లిఖింపజేయడానికి నాన్ పొలిటికల్, దీంట్లో ప్రతి బంజారా దీనికి మెంబర్, డబ్బులు తీసుకునేది లేదు, డబ్బులు ఇచ్చేది లేదు. ప్రతి వాళ్ళు దీని వెంబడి
చేయాలా. ఏం పని చేయాలా? నెంబర్ 1, మా 670 ఎకరాలు తాండా ఎక్కడైతే ఉందో ఢిల్లీలో, అదైతే ఇయ్యలేరు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పార్లమెంట్ భవన్ ఉంది, ఆఫీసులు ఉన్నాయి, అది ఇయ్యరు. దానికి బదులుగా మాకు ఢిల్లీ కానీ ఢిల్లీ పరిసరాల్లో భూమి ఇవ్వాలా. దాని బదులుగా అంటే మాకొద్దు, ఆ భూమి ఇచ్చి దాని ద్వారా మా జాతికి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మాది, మేము దీనికి చరిత్ర ఉంది, అంత తీసుకొచ్చినాం, చరిత్ర కూడా. ఇది ఒకటి. రెండవది, మా జాతిని 10 రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, హిమాచల్, ఢిల్లీ 9 రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా చేసినారు. అప్పుడెప్పుడో మన దగ్గరనేమో ఇందిరాగాంధీ గారు అది ఇంతవరకు మీరు చెప్పినారు, మనం తెచ్చుకున్నాం. అయితే మిగతా రాష్ట్రాలు, ఈ 9 రాష్ట్రాల్లో ఉన్నట్టు మిగతా రాష్ట్రాల్లో కూడా షెడ్యూల్ ట్రైబ్గా